ఇద్దరిది ఒకే ఊరు, ఇద్దరు కలిసి పెరిగారు, ఒకే స్కూల్లో చదువుకున్నారు, ఇద్దరి మనసులు కలిసాయి, ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకొని కలిసి ఉందామని జీవిద్దామని కలలు కన్నారు. కానీ ఆ కలలన్నీ కలలయ్యాయి. ప్రేమ విఫలమైంది. దీంతో ఇక ఎలాగో కలిసి ఉండలేం, చనిపోదామని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ ప్రేమ జంట బలవన్మరణం కేసులో ఇప్పుడు కొత్త ట్విస్ట్. మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకున్న ప్రేమ జంట మరణ స్టోరీకి సంబంధించి ఇక ఇంట్లో తమ ప్రేమను అంగీకరించలేదనే కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు. హైదరాబాద్లో హితవర్చిని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలిసి బావిలో దూకి ప్రియుడు వినయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఇద్దరు మృతితో మంచిర్యాల జిల్లా కొర్విచెల్మలో విషాదం చోటు చేసుకుంది. విజ్ఞాన్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది హితవర్చిని. ఘట్కేసర్లోని రైల్వే బ్రిడ్జ్ ప్రాంతంలో బలవన్మరణానికి పాల్పడింది. రైలు ఢీకొడితే చనిపోతాను అంటూ 2 రోజుల క్రితం ఇంట్లో తండ్రితో చర్చించింది కూతురు హితవర్చిని. అయితే ఇక తన బంగారు తల్లి లేని లోకంలో తాను బతకలేనంటూ వచ్చే జన్మలో పెళ్లి చేసుకుంటా అంటూ ప్రియుడు వినయ్ కూడా లేఖ రాసి ఒకరోజు వ్యవధిలోనే అతను కూడా బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఒక్కరోజు వ్యవధిలోనే ఇద్దరు ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆ 2 కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. అమ్మ నన్ను క్షమించు, అమ్మా నాన్న నన్ను క్షమించండి, నా హనవ్వ అంటే హితవర్చిని లేనిదే నేను బతకలేను, అది నాకు చచ్చేంత ఇష్టం, అది లేదు అన్న విషయం తెలిసినప్పటి నుంచి కూడా నా ప్రాణం నా చేతిలో లేదు. పాపం నా హని ఎంత నరకయాతనతో ప్రాణాలు విడిచిందో. నా హనవ్వ ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటా. గతంలో నా బంగారు తల్లికి మాట ఇచ్చా, నా బంగారు తల్లి పూజల ఫలితం కనీసం వచ్చే జన్మలైనా ఫలిస్తాయి, అప్పుడైనా పెళ్లి చేసుకుంటాం. మా ఇద్దరిని విడదీయడం అనేది జరగని పని. మళ్ళీ చెప్తున్నా, నా హనవ్వ పక్కనే నేనుండాలి, నన్ను నా హనవ్వను పక్కనే దహనం చేయండి, ఇది నా ఆఖరి కోరిక. పాపం ఆ పిచ్చిది నేను లేకుండా ఎలా ఉంటానని అనుకుందో, అందుకే పైకి వెళ్ళి సర్ప్రైజ్ ఇవ్వాలి. నా బంగారు తల్లి లేని ఈ సమాజంలో నేను బతకలేను అంతే అంటూ అతను రాసిన ఆ లేఖ కన్నీలో తెప్పిస్తుంది. చూస్తున్నారుగా లేఖ, మళ్ళీ ఒకసారి చదివి వినిపిస్తాను ఆ లేఖ. హితవర్చిని అలాగే వినయ్ ఇద్దరు ప్రేమికులు, ఇద్దరు కూడా ఒకరోజు వ్యవధిలోనే బలవన్మరణానికి పాల్పడ్డారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం వెంకట్రావుపేట శివార్లో ఆ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. దండేపల్లి మండలం కొర్విచెల్మకు చెందిన వెనంక వినయ్ బాబు కొంతకాలంగా హితవర్చిని ప్రేమిస్తున్నాడు. ఆమె మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. సికింద్రాబాద్లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. సో ప్రియురాలి మరణాన్ని తట్టుకోలేక తాను కూడా ఆత్మహత్యకు పాల్పడుతూ అతను ఒక లేఖ రాశాడు బావిలో దూకుతూ. మళ్ళీ ఆ లేఖ ఏం రాశాడో ఒకసారి మళ్ళీ చదివి వినిపిస్తాను. అదిగో అదే ఆ లేఖ. అమ్మా నాన్న నన్ను క్షమించండి, నా హితవర్చిని, తను హనవ్వ అని పిలుచుకుంటాడు, నా హనవ్వ లేనిదే నేను బతకలేను, అది నాకు చచ్చేంత ఇష్టం, అది లేదు అన్న విషయం తెలిసినప్పటి నుంచి నా ప్రాణం నా చేతులు లేదు. పాపం నా హని ఎంత నరకయాతంతో ప్రాణాలు విడిచిందో. నా హనవ ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా. గతంలో నా బంగారు తల్లికి మాటిచ్చా, నా బంగారు తల్లి పూజల ఫలితం కనీసం వచ్చే జన్మలో అయినా ఫలిస్తే అప్పుడైనా పెళ్లి చేసుకుంటాం. మా ఇద్దరిని విడదీయడం అనేది ఇక జరగని పని. మళ్ళీ చెప్తున్నా, నా హనవ పక్కనే నేనుండాలి, నన్ను నా హనవ్వను పక్కనే దహనం చేయండి, ఇది నా ఆఖరి కోరిక. పాపం మా పిచ్చిది నేను లేకుండా ఎలా ఉంటానని అనుకుందో, అందుకే పైకి వెళ్ళి సర్ప్రైజ్ ఇవ్వాలి. నా బంగారు తల్లి లేని సమాజంలో, ఈ సమాజంలో నేను కూడా బతకలేను అంతే అంటూ ఆ వినయ్ రాసిన లేఖ ఇప్పుడు ఆ కుటుంబంలో కూడా పూర్తిగా విషాదాన్ని నింపింది. చూస్తున్నారుగా లేఖ. ఆ లేఖ తన ప్రియురాలికి ఒక రకంగా అంకితం చేస్తూ రాశాడా? నిజంగా ఇద్దరు ఎంత గాఢంగా ప్రేమించుకున్నారో ఆ లేఖను బట్టి అర్థమవుతుంది. అమ్మాయి చూడండి, అమ్మాయి కూడా బాగుంది, అబ్బాయి కూడా, ఇద్దరు చూడ చక్కని జంట. కానీ ఇద్దరి ప్రేమ విఫలమైంది. బహుశా ఏమైందేమో, ఇద్దరి ఇళ్లలో మరి ఒప్పుకున్నారా లేదా, ఏం జరిగిందో, అసలు ఎందుకు ఇలా బలవన్మరణానికి పాల్పడాల్సి వచ్చిందో తెలియాల్సింది. సో అమ్మాయి ఘట్కేసర్లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునే ముందు తండ్రితో కూడా చర్చించిందట. రైలు కింద పడితే చనిపోతారా, రైలు గుద్దితే చనిపోతారా అంట. కనీసం అప్పుడైనా తండ్రి ఆలోచించాల్సింది, తన కూతురు ఏంటి ఇలా విచిత్రంగా మాట్లాడుతుంది, ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తుందని. వెంటనే
కూతురు దగ్గర వెళ్ళాల్సింది. ఎందుకంటే ఇవాళ రేపు టీనేజర్లు కానీ యుక్త వయసులో ఉన్న వాళ్ళు కానీ ఇలాంటి ఆలోచన చేస్తున్నారంటే ఏదో డిప్రెషన్లో ఉన్నారనే లెక్క. ఆ ఆలోచనలు పిల్లల మనస్తత్వాన్ని పసిగట్టాలి దయచేసి. చూడండి ఇప్పుడు సరే ఇక్కడ ఆమె చనిపోయింది, హితవర్షిని చనిపోయింది. హితవర్షిని చనిపోయిన తర్వాత ఇక వినయ్ వంతు వచ్చింది. వినయ్ ఆలోచనలు ఎట్లాగో ప్రేమించిన అమ్మాయి లేదు, చనిపోయింది. తను చాలా డిప్రెషన్లోకి వెళ్ళాడు. కనీసం ఇక్కడ ఇతని పేరెంట్స్ అయినా అతన్ని పట్టించుకోవాల్సింది. ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళకి తెలుసా లేదా, ఇదంతా ఈ వ్యవహారం అంతా తెలుసా లేదా, అక్కడ అమ్మాయి చనిపోయిన విషయం వీళ్ళకి తెలుసా లేదా అనేది తెలియదు. బట్ అతను ఎంత డిప్రెషన్లో ఉన్నాడు, ఎంత మూడీగా ఉన్నాడు, ఏం చేస్తున్నాడని ఆ పేరెంట్స్ కూడా అంతగా పట్టించుకున్నట్టుగా లేదు పాపం. ఇంకా అతను కూడా నేను వస్తున్నాను, నేను నీకు సర్ప్రైజ్ ఇస్తానంటూ అమ్మాయికి లెటర్ రాశాడు. చూడండి ఎంత అదొక రకమైన గాఢమైన ప్రేమ అయినప్పటికీ కూడా ఇలాంటి ఆలోచనలతో ఎంత క్రేజీగా మారుతున్నారో అర్థం కాని పరిస్థితి. సరే చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు, కలిసి పెరిగారు, ఒకే చోట, ఒకే ఊరు, ఒకే ప్రాంతం, ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. 7 కాలాల పాటు ఆ 3 ముళ్ళ బంధంతో 7 అడుగులు నడదాం అనుకున్నారు. సరే ఏదో కలిసి జీవిద్దాం అనుకున్నారు. కానీ ప్రేమలు విఫలమయ్యాయి. ప్రేమలు విఫలమైతే ఇలా బలవన్మరణాలకు పాల్పడి కుటుంబాల్లో విషాదాలను నింపాలా? నిజంగా ఇప్పుడు యువత ఆలోచిస్తున్న విధానం ఏ రకంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇంత మానసిక బలహీనులుగా తయారవుతున్నారా? కనీసం కొద్ది రోజులు ఆగి పెద్దలను ఒప్పించే పరిస్థితి చేయాల్సింది. కనీసం కొద్ది రోజులు ఆగి ఇతర పెద్దలతో మాట్లాడి కుటుంబ సభ్యులను ఒప్పించాల్సిన పరిస్థితి. ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వాల్సిన పరిస్థితి. అప్పుడే ఏమైంది, అప్పుడే ఏం జరిగింది? చదువుకుంటున్న స్టేజ్ అది. ఆమెకి 20-22, బహుశా అతనికి ఆమెకంటూ 2 ఏళ్ళు పెద్దోడు అయి ఉంటాడు. ఇంకా చదువులు పూర్తి కాలేదు. తల్లిదండ్రులు కష్టపడి ఎక్కడో చదివిపిస్తుంటే పూర్తిగా ప్రేమలో పీకల్లోతు మునిగిపోయి అప్పటికే జీవితాలు ఏదో అయిపోయినట్టుగా, అప్పటికే జీవితాలు పూర్తిగా కోల్పోయినట్టుగా. ఇది కాదు కదా కావాల్సింది. జీవితంలో ఏదో సాధించాలి. మీరు జీవితంలో సాధించి మీ కాళ్ళ మీద నిలబడ్డాక తల్లిదండ్రులు, సమాజం అంతా మీ వెనకే ఉంటారు. మీ మాటకు విలువ ఉంటుంది, మిమ్మల్ని కాదని లేరు. ఖచ్చితంగా మీరు ఏది చేసినా ఒప్పుకుంటారు. అప్పుడు తల్లిదండ్రులను ఒప్పించవచ్చు, పెద్దలను ఒప్పించవచ్చు, పెద్దల ద్వారా తల్లిదండ్రులను ఒప్పించవచ్చు, తద్వారా సమాజం కూడా మిమ్మల్ని ఒప్పుకుంటుంది. అంతేకాని ఇలాంటి పిరికి ఆలోచన చేసి, ఇలాంటి మానసిక బలహీనంతో కూడుకున్నటువంటి ఆలోచన చేసి అనవసరంగా జీవితాలను స్పాయిల్ చేసుకొని కుటుంబాల్లో విషాదాన్ని నింపడం చాలా తప్పు. ఇంకా ఏం సాధించారని? ఇప్పటికే చదువులు కూడా పూర్తి కాలేదు. అట్లీస్ట్ చదువులు పూర్తి చేసి తర్వాత మీ కాళ్ళ మీద మీరు నిలబడితే అప్పుడు తల్లిదండ్రులు ఒప్పుకునే పరిస్థితి ఉండొచ్చు కదా. కనీసం అప్పటి వరకు కొద్ది రోజులు వెయిట్ చేసి తల్లిదండ్రులు ఇంకా కొంత వాళ్ళతో బతిమాలో ఒప్పించో, లేదా ఇతర పెద్దల వల్ల ఒప్పించో, లేదా సరే మీ తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే కనీసం మీకు నచ్చిన చోటికి వెళ్ళిపోండి, వెళ్ళి పెళ్లి చేసుకోండి, ఎవరొద్దన్నారు? అంతేకాని ఇలా బలవన్మరణానికి పాల్పడి అప్పటికి ఏదో అయిపోయినట్టు, ఏదో జరిగిపోయినట్టు నిండు జీవితాన్ని బలి చేసుకోవడం తప్పించి అంతమించి ఏం లేదు. బలవన్మరణానికి పాల్పడడం అనేది ఒక పిరికి చర్య. ఎంతో భవిష్యత్తున్న వీళ్ళు కేవలం ఒక ప్రేమ అనే పిచ్చిలో పడి పెంచి పోషించిన తల్లిదండ్రులు మర్చిపోయి, మిగతా వాళ్ళు మర్చిపోయి, బహుశా ఈ మాట అంటే కొంతమంది కోపం రావచ్చు, ప్రేమ అంటే పిచ్చి, ఏదో వ్యామోహంలో పడి అంటారు. అలా కాదు. ప్రేమించాలి, తప్పు కాదు, ప్రేమించండి, పెళ్ళిళ్ళు చేసుకోవాలని డిసైడ్ అయితే అవ్వండి. కానీ లైఫ్లో సెటిల్ అవ్వాలి, ఏదో సాధించాలి, సాధించాకే పెద్దలను ఒప్పించాలి. పెద్దలను ఒప్పించిన తర్వాత మీరు సమాజంలో స్థిరపడిన తర్వాత ఆటోమేటిక్గా సమాజం మిమ్మల్ని స్వాగతిస్తుంది, పెద్దలు స్వాగతిస్తారు. అసలు ఈ వయసులో నిజంగా అమ్మాయి వయసు 20, అబ్బాయి వయసు 22 అనుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు వాళ్ళవి. ఇప్పుడు ఇది వాళ్ళకి నిజంగా ఈ వయసులో ఖచ్చితంగా ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకోవాల్సిన వయసైనా? మీరే చెప్పండి ఒకసారి చూస్తున్న ప్రేక్షకులు. ఇంట్లో దుఃఖాన్ని, విషాదాన్ని నింపడం తప్పించి వీళ్ళు చేసే ఆలోచనలకు, ఇంత బలహీన ఆలోచనలకు ఇంకొక అర్థం లేదు. ఇంకొద్ది రోజులు ఆగాల్సింది, వెయిట్ చేయాల్సింది. ప్రేమించడం తప్పు కాదు, పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకోవడం తప్పు కాదు, మనసుకు నచ్చిన వ్యక్తిని ఇష్టపడడం తప్పు కాదు, 3 ముళ్ళ బంధంతో 7 అడుగులు నడిచి జీవిద్దామనుకోవడం తప్పు కాదు. కానీ అట్లీస్ట్ పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేయాలి. అందుకు సమయం పడుతుంది, వేచి చూడాలి.
ఆ సమయం గడవాలి, వేచి చూడాలి, ఓపికతో ఉండాలి, పెద్దల్ని ఒప్పించాలి, ఏదో సాధించాలి, జీవితంలో స్థిరపడాలి. సరే ఏదో సాధించాలంటే అందరికీ ఏదో ఐఏఎస్లు ఐపీఎస్ కాలేరు, లేదంటే ఏదో మీరు చదువుకున్న చదువుకి ఎంతో కొంత సార్థకత ఉంటుంది, ఏదో కొంత విలువ ఉంటుంది. కాబట్టి ఏదో చిన్నపాటి ఉద్యోగం చేసినా సరే, అతను కానీ ఆమె కానీ జీవితంలో స్థిరపడ్డాక ఏదో చిన్న ఉద్యోగం చేశాక కొంత వయసు ఉంది, ఇంకా కొంత టైం ఉంది, పెద్దల్ని ఒప్పించి చేసుకునేంత ఇంకా టైం చాలా ఉంది. కానీ అప్పటికి ఏదో అయిపోయినట్టు, కోల్పోయినట్టు అయిపోయింది. ఇప్పుడు మొత్తం కోల్పోయారు. ఇంకేముంది, ఆలోచించడానికి ఏం లేదు. ఇద్దరు భౌతికంగా లేరు, మిగిలి లేరు. ఆమె కుటుంబంలో విషాదం, అతని కుటుంబంలో విషాదం, ఇద్దరి కుటుంబంలో దుఃఖం, పుట్టెడు దుఃఖం. ఆ ఏజ్ ఉన్న పిల్లలు పోతే నిజంగా ఇళ్లలో ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించండి. కేవలం ఒక పిచ్చితనంతోనే చేసే ఆలోచన ఇవన్నీ కూడా. ఇక మనసంతా ఆమె మనసంతా అతను, అతని మనసంతా ఆమె. ఆ క్షణం అంత వెర్రి, ఇంకా నిజంగా చెప్తున్నాను, ఇంత డీప్గా ఈ డిప్రెషన్లోకి వెళ్ళి ఏదో జరిగిపోయిందని. ఇన్నాళ్ళ పాటు కలిసే ఉన్నారుగా, ఒకే ఊర్లో చదువుకున్నారు, ఒక దగ్గరే కలిసి తిరిగారు, కలిసి పెరిగారు. అప్పుడే ఏమైందని, మిమ్మల్ని విడదీశారని, లేదా మీ ఇద్దరి మధ్య నిజంగా ఏదైనా మనస్పర్ధలు వచ్చాయేమో, అవన్నీ సమసిపోయేటి కదా. లేదా మీ తల్లిదండ్రులు ఒప్పుకోలేదేమో, అది కొద్ది రోజుల వరకు జరిగేది కదా. అలా కొద్ది రోజులు జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళే ఒప్పుకునే వాళ్ళేమో. అంతేగాని ఇలాంటి పిచ్చిని అంటే, ఎందుకంటే ఇలాంటి వార్త చెప్పే ముందు నేను నిజంగా వ్యూవర్స్ అడ్వైస్ చేస్తున్నాను, తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఒకసారి ఆలోచించండి. ఈ రోజుల్లో పిల్లలు కూడా వాళ్ళకి నచ్చిన వ్యక్తులను చేసుకుంటున్నారు, దాంట్లో తప్పేం లేదు. కానీ జీవితంలో స్థిరపడ్డాక ఏదైనా చేయాలని తల్లిదండ్రులు కూడా అడ్వైస్ చేయాలి, ఓపిక పట్టాలి, వినాలి, వాళ్ళ గురించి ఆలోచించాలి. కానీ మంచి చెడేంటో చెప్పే బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. కానీ ఎట్ ది సేమ్ టైం పిల్లలు కూడా ఆలోచించాలి. కనీసం పేరెంట్స్ కూడా టైం ఇవ్వాలి, మీ ప్రేమ గురించి వాళ్ళు తెలుసుకుంటే టైం ఇవ్వాలి. ఎందుకంటే ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తుందంటే అమ్మాయి సేఫ్టీ ఆలోచిస్తారు, అబ్బాయి మంచోడా కాదా సరిగ్గా చూసుకుంటా లేదా ఆలోచిస్తారు. వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి. అబ్బాయి వైపు నుంచి కూడా అలాగే, అమ్మాయి మంచిదా కాదా ఆలోచిస్తారు. ఆ టైం వాళ్ళకి ఇవ్వాలి. అట్లీస్ట్ ఇవ్వకుండా ఈ వయసులో మీ ఇష్టరాజ్యంగా నిర్ణయాలు తీసుకొని చచ్చిపోవడం అనేది దుర్మార్గమే ఒక రకంగా. ఇద్దరు కుటుంబాల్లో విషాదం నింపడం. రైట్, ఇప్పుడు ఈ అంశంలో ఆ వినయ్ చూడండి, తట్టుకోలేక లెటర్ రాసి చనిపోయి, ఇంకా నా బంగారు తల్లి లేదు, నేను కూడా పోతా కథ. ఆమె రైలు కింద పడి బాయిలో దుంకిండు, అయిపోయిందా. రెండు కుటుంబాల్లో ఏడుపులు. ఏమైంది, ఆమె అటు చచ్చిపోయింది, నీటి చచ్చిపోయిండు. సాధించింది ఏంటి ఇందులో? ఏమీ ఉండదు. దయచేసి ఒకసారి మీరు కూడా ఆలోచించండి. వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నా, ఇట్లాంటి స్టోరీస్ చెప్పే ముందు మిమ్మల్ని కూడా అప్రమత్తం చేయడమే మా ప్రధాన ఉద్దేశం. ప్రతి ఇంట్లో పిల్లలు ఉంటారు, టీనేజ్ వయసుకు వచ్చిన వాళ్ళు ఉంటారు, చదువుకుంటున్నారు, సొసైటీలో ఉంటారు, మన ఇంట్లో కాదు మన పక్కింట్లో ఉంటారు, చాలా ఉంటాయి లవ్ స్టోరీస్. ఇవాళ రేపు లవ్ స్టోరీస్ ప్రతి ఒక్కరు ఆ ట్రాక్లు నడుస్తుంటాయి. కానీ కన్స్ట్రక్టివ్గా ఆలోచించాలి. జీవితంలో స్థిరపడ్డాక ఏదైనా చేద్దాం అన్నట్టుగా చూడాలి. ఇప్పుడే పెళ్ళిళ్ళు చేసుకొని లేదా పెళ్ళిళ్ళు ప్రేమలు విఫలమైతే చచ్చిపోయే వయసులో అయితే కావు వాళ్ళిద్దరు. చూడండి అమ్మాయి ఎంత బాగుందో పాపం, అబ్బాయి కూడా పాపం ఎంత బాగుంది చూడండి, చూడచక్కని జంట. కానీ ఏం లాభం, ఇద్దరికిద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు, ప్రాణాలు తీసేసుకున్నారు. సరైన సహేతుకం కాదు, చనిపోవడానికి సమయం కాదు, అసలు ఆ నిర్ణయం తీసుకోవడానికి అసలు పద్ధతే కాదు. రైట్, మా కొలీగ్ ఇర్ఫాన్ జాయిన్ అవుతున్నారు ఆదిలాబాద్ నుంచి. ఇర్ఫాన్, నిజంగా ఈ కుటుంబంలో రెండు కుటుంబాల్లో విషాదం నింపింది ఘటన. అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి వచ్చింది. సరే చనిపోయారు. ఆ లెటర్ కూడా నిజంగా ఇప్పుడు ఆ అబ్బాయి ఇంట్లో ఆ లెటర్ చదువుతుంటే కూడా చాలా దుఃఖంగా ఉంటుంది. వాస్తవానికి ఏం జరిగింది అంటే, ఇద్దరి ఇళ్లలో ఈ ప్రేమ ఒప్పుకోలేదా, ఏం జరిగింది? అంతకుముందే తండ్రితో రైలు గుద్దితే చచ్చిపోతారా డాడీ అంటూ అందట. కనీసం ఆ తండ్రి కూడా ఆలోచించలేదు అసలు ఏం జరిగింది అంటే, ప్రేమ గురించి ఇంట్లో చెప్పిందా, ఆ డిస్కషన్ జరిగిందా, తర్వాత ఇతను చనిపోవడం ఏంటి, ఇదంతా ఈ స్టోరీ అంతా అంటే నిన్ననే మనం ఆల్రెడీ వ్యూవర్స్కి చెప్పే ప్రయత్నం చేసాం. బట్ అసలు విషయం ఏంటి? గుడ్ ఈవినింగ్ రామదాస్. అయితే ఏదైతే మంచిర్యాల జిల్లాలో జరిగినటువంటి విషాదకరమైన సంఘటన, తమ ప్రేమ విఫలమైందని చెప్పేసి ప్రేమికులు ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి ఈ విషయం అయితే అందరికి తెలిసిందే. అయితే కొన్ని రోజుల క్రితం ఇటు సెలవుల నేపథ్యంలో ఇంటికి వచ్చినటువంటి ఎవరైతే ఈ ప్రియురాలు ఉందో, ఏదైతే హితవర్షిని ఉందో,
హైదరాబాద్ కి మళ్ళీ వెళ్ళినటువంటి తరుణంలో 2 రోజుల క్రితమే తన తండ్రితో కూడా డిస్కస్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అంటే ఈ విషయంలో రైలు గుద్దితే చనిపోతామా అని డిస్కస్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని బట్టి చూస్తే ఇటు పేరెంట్స్ కి కూడా ఈ విషయంలో ఏమీ తెలియకపోవచ్చు అని అయితే తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ విషయంలో పేరెంట్స్ తో డిస్కస్ చేస్తుంటే ఈ మాట తను అడిగేది కాదు అన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా తెలియదు కాబట్టి వాళ్ళంతా కూడా అంత అప్రమత్తంగా లేరని తెలుస్తుంది. అయితే ఈ విషయంలో హితవర్షిని తమ ప్రేమ విఫలం అవుతుందేమో అన్న ఆలోచనతోనే ఒక డిప్రెషన్ లోకి వెళ్ళి మరి ఆత్మహత్య చేసుకుందా ఏంటిది అనేది కూడా తెలియాల్సింది. అయితే ఇటు అధికారికంగా అయితే ఆత్మహత్యను నిర్ధారించకపోయినప్పటికీ కూడా తన తండ్రితో చేసినటువంటి డిస్కషన్, రైలు గుద్దితే చనిపోతామా అనేసి తన తండ్రితో చేసినటువంటి డిస్కషన్ నేపథ్యంలో ఇదంతా ముందుగానే తను ఆ డిప్రెషన్ లోకి వెళ్ళి అదంతా ముందుగానే తన మైండ్ లో ఫిక్స్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా అయితే అర్థమవుతోంది మనకు స్పష్టంగా. అయితే ఇటు ఈ వినయ్ కి సంబంధించినటువంటి విషయం ఒకసారి మనం గమనిస్తే ఇటు ప్రస్తుతం వినయ్ ఏదైతే లెటర్ రాశాడో ఆ లెటర్ లో మనం స్పష్టంగా ఆయన ఎంత మనోవేదనకు గురయ్యాడనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. అంటే తనను ఎంతగా ప్రేమించాడో ఆ అమ్మాయిని అనేది కూడా ఈ లెటర్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. తనను కని పెంచి పోషించిన తన అమ్మ, నాన్న, అలాగే తన బాబాయ్ కుటుంబ సభ్యులను కూడా అటు మిస్ అవుతూనే వాళ్ళను కూడా మైమరిపించేలా ఈ అమ్మాయిని అంతగా ఇష్టపడ్డాడు. తనతో కలిసి ఉంటానని చెప్పేసి కూడా చివరి కాల్ కూడా ఆ అమ్మాయితో వినయ్తోనే మాట్లాడినట్టుగా అయితే తెలుస్తా ఉంది. అయితే ఈ అంతగా పెంచి పోషించిన తల్లిదండ్రులను కాదని అమ్మాయి కోసం ఆత్మహత్య చేసుకోవడం అనేది అంటే క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంగా కాకపోయినా కూడా ఇటు ఆ లెటర్ లో తన మనోవేదన అయితే ఆయన చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది. కాకపోతే ఈ వయస్సుకు వచ్చినటువంటి కొడుకు తమను పోషిస్తాడు అనుకున్నటువంటి కొడుకు చనిపోవడంతో ఆ తల్లిదండ్రుల ఆ మనోవేదన కూడా అసలు వర్ణించలేంది. వాళ్ళని ఇటు అమ్మాయి తల్లిదండ్రులు కానీ అటు అబ్బాయి తల్లిదండ్రులు కానీ ఎవరిని కదిలించినా కూడా ఇటు చాలా దుఃఖ పొంగుకొస్తున్నటువంటి సంఘటన ఉంది. ఆ లెటర్ చదివినప్పుడల్లా ఆ తల్లిదండ్రుల ప్రాణం ఏమవుతుందో అనేది కూడా తెలుస్తా ఉంది. 4 పేజీల లేఖనైతే ఆయన రాశాడు. చివరికి చావులో కూడా తన తోడునే కోరుకుంటున్నట్టు, చనిపోయాక కూడా ఏదైతే దహన సంస్కారాలు కూడా తనతో కలిపి చేయాలంటూ రాశాడంటే ఆ అమ్మాయి ప్రేమలో ఎంత పిచ్చోడైపోయాడు అనేది కూడా తెలుస్తా ఉంది. అయితే ఇటు అమ్మాయికి సంబంధించిన బంధువులను కూడా అసలు మనము మన బిగ్ టీవీ కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళు ఉన్నటువంటి దుఃఖంలో అసలు ఏమి మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు, అసలు ఏమి చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా వాళ్ళు షాక్ లో ఉన్నట్టుగా అయితే తెలుస్తా ఉంది. మొత్తానికి ఇటు కని పెంచి పోషించి మంచి ఉజ్వలంగా భవిష్యత్తు ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ఒప్పించాలి, లేదంటే ఒప్పుకోలేని పక్షంలో తాము మేజర్లు కాబట్టి ఇష్టపడి పెళ్లి చేసుకున్నా కూడా తర్వాత కన్విన్స్ చేసే ప్రయత్నం చేయాలి. కానీ క్షణికావేశంలో ఇలా ప్రాణాలు తీసుకోవడం సరైన నిర్ణయం కాదని చెప్పేసి కూడా అక్కడ స్థానికులు కూడా చర్చించుకుంటున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ ఇర్ఫాన్. సో ఇది పరిస్థితి. లక్సెట్టిపేట మండలంలో జరిగిన ఈ ఘటన ఒకసారిగా చాలామందిని ఆలోచింపజేస్తుంది. నిజంగా ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ఒకసారి పేరెంట్స్ కూడా ఆలోచిస్తారు. కనీసం అసలు ఏం ఆలోచిస్తున్నారంటే పిల్లల మానసిక వేదనకు కారణాలేంటి, వాళ్ళు ఈ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఏం చదువుతున్నారు, ఈ స్టేజ్లో చాలా డెలికేట్గా ఆలోచిస్తారు. కాబట్టి కొంచెం వాళ్ళపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళని కూడా ఎప్పటికప్పుడు గమనించాల్సిన అవసరం ఉంది. ఈవెందో ఈ మానసిక బలహీనతలుగా చెప్తారు ఈ ప్రేమ వ్యవహారాలు, చాలా దారుణంగా ఉంటాయి డిప్రెషన్లోకి వెళ్తే. అంతేకాదు ఇటీవల కాలంలో ఒక ఉదాహరణ చెప్తాను. ఇక్కడే సీరియల్స్లో పనిచేసే, టీవీ రంగంలో పనిచేసే ఒక ఆవిడ తను ప్రేమించిన వ్యక్తి ఇద్దరు కలిసి వస్తుంటే ఎక్కడో యాక్సిడెంట్ అయింది, మీకు తెలిసిన విషయమే. సో ఆమె యాక్సిడెంట్లో చనిపోతే, మణికొండలో ఉంటారు వాళ్ళు, యాక్సిడెంట్లో చనిపోతే 2 రోజులు మానసిక వేదన అనిపించిన అంటే ఆ వ్యక్తి అతను ఆమెతో సహజీవనం చేస్తున్నారు. అతను ఇంకా నేను కూడా వస్తున్నాను, నన్ను పిలుస్తుందంటూ తను కూడా ఊరేసుకొని చనిపోయాడు. చాలా దారుణం అది. అతనికి ఆల్రెడీ భార్య పిల్లలు ఉన్నారు సికింద్రాబాద్లో. ఈ స్టోరీ అందరికీ తెలిసిందే, మణికొండలో జరిగింది కదా. సో అలా అంటే ఈ బలహీనతలు, మానసిక బలహీనతలు పూర్తిగా కూరుకుపోతారు. అంటే వాళ్ళే ప్రపంచం, ఇంకా వాళ్ళు లేకపోతే మేము ఉండలేము అనే స్టేజ్కి వచ్చిన తర్వాత ఇది చాలా దారుణంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఇది మరీ దారుణం. ఇది టీనేజ్ దాటి వచ్చినటువంటి యుక్త వయసులో ఉంటే పిల్లలు. సో వీళ్ళకి కనీసం ఇంకా వాళ్ళైనా కనీసం పెళ్ళిళ్ళు చేసుకొని సంసారాలు చేసి అనుభవించున్నారు. కానీ వీళ్ళైతే అంతకు మించి
అసలు వీళ్ళు చదువుల కోసం పంపిస్తే చదువులు పక్కన పెట్టి ఈ ఆలోచనలు కనీసం పోని ప్రేమించడం తప్పనట్లేదు, ప్రేమించి పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకునే వయసు వచ్చిన తర్వాత దాని గురించి సీరియస్గా ఆలోచించాలి. మేము ఇప్పుడు సెటిల్ అయ్యాం, ఇంకా మేము పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకున్నప్పుడు నేను అతను తప్పితే ఇంకొకరిని చేసుకోలేను, ఆమెను తప్పితే ఇంకోళ్ళని చేసుకోలేను, ఖచ్చితంగా మేము కలిసి ఉండాలి, ఇంకోళ్ళతో కలిసి ఉండలేమని చెప్పి పెద్దల్ని చెప్పాలి, ఒప్పించాలి. లేదా పెద్దలు ఒప్పుకోకపోతే విడిగా వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళి ఉండాలి మీకు నచ్చిన చోట. అంతేకాని ఇలా బలవన్మరణాలకు పాల్పడి ఒకరు చనిపోయిన తర్వాత ఒకరు నేను వస్తున్నా నీకు సర్ప్రైజ్ ఇస్తున్నా ఏమి ఇస్తావు? బావిలో దుంకి చచ్చిపోతే ఏమైంది? నీ ఇంట్లో వాళ్ళు ఏడుతారు తప్ప ఏం సర్ప్రైజులు ఎవరికి? భౌతికంగా లేనప్పుడు ఎవరినెవరు చూస్తారు, ఎక్కడ సర్ప్రైజ్ ఇస్తారు? ఇదంతా ఒక రకమైనటువంటి మానసిక ఒత్తిళ్ళు, మానసిక వేదనలు, మానసిక రుగ్మత లాంటి వ్యవహారాలు తప్ప ఎక్కడ ఏముండదు. చాలా తప్పుడు నిర్ణయాలు. ఇద్దరి విషయంలో కూడా అదే జరిగింది. నిజంగా పాపం కనీసం బతుకుంటే పేరెంట్స్ ఆలోచించే వాళ్ళేమో. అదిగో చూడండి ఆ లెటర్. ఇప్పుడు అమ్మాయి చనిపోయింది, తను నేను కూడా వస్తున్నా అని చెప్పి అతను లెటర్ రాసిపోయాడు. ఇద్దరు కుటుంబాల్లో విషాదం. ఇన్నేళ్ళు పెంచి పోషించిన పిల్లలు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ చనిపోయి ఇక వాళ్ళకు దూరంగా ఉన్నారంటే తల్లిదండ్రుల మానసిక వేదన అంతా ఇంత కాదు, చాలా దారుణంగా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. ఈ వార్తని చెప్పడం ద్వారా, ఇంత డీటెయిల్గా ఇంత డెప్త్గా ఈ వార్తను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మీరు కూడా అప్రమత్తులు అవుతారనేది మా ప్రధాన ఉద్దేశం. మంచిర్యాల జిల్లాలో జరిగింది ఈ ఘటన. దీంతో ఈ రెండు కుటుంబాల్లో విషాదాన్ని అయితే నింపింది. ప్రస్తుతం ఈ ఘటనతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.